అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకునే దానికి ముఖ్య కారణం, ముఖ్యంగా నెల్లూరు నగరానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పల్లెటూరులే నగరానికి పట్టుకొమ్మలు. అటువంటి పల్లెటూర్లన్నీ ఈరోజు నెల్లూరు నగరానికి ఒకవైపు సర్వేపల్లి, ఒకవైపు కోవూరు చుట్టూరా ప్రహరీలాగా మనకి మొత్తం చుట్టుపక్కల ఉంటుంది. ఇటుపక్కల నెల్లూరు నగరం మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల తర్వాత చేపలు, రొయ్యల సాగుకి అత్యంత అనువైన ప్రదేశం. ఎక్కడెక్కడి నుంచో నెల్లూరు నగరంలో మాకు కొంచెం అందుబాటు ధరల్లో భూములు దొరుకుతాయని చెప్పి ఓ పక్క సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో కానీ, మరోపక్క కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో కానీ భూములు లీజు తీసుకునేదానికి కూడా రాజమండ్రి, కొవ్వూరు, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేపలు సాగు చేసుకొని జీవనం సాగించే రైతులు ఎందరో మనకి ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకునేదానికి ముఖ్య కారణం, ఇందాక మా సర్వేపల్లి ఇన్ఛార్జ్ అయిన శ్రీ బొబ్బేపల్లి సురేష్ గారు వివరించిన విధంగా ఆయన మొన్న ఒక ఫోటోగ్రఫీ తీసుకొని వచ్చారండి. ఒక పంట పొలాల్లోకి వెళ్తే చికెన్ వ్యర్థాలతో ఈ విధంగా భూములు కలుషితం అవుతున్నాయి. దయచేసి చేపల సాగు చేసే వారికి కానీ, అదేవిధంగా వీరందరికి కానీ దయచేసుకున్నది ఒకటే ఒక మనవి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణానికి సంబంధించి శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈరోజు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఓ పక్క మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఓ పక్క పర్యావరణం ప్రకారంగా కానీ, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రేపు కాకెళ్ళుండి మన ఆంధ్ర రాష్ట్రానికి సాక్షాత్ ప్రధానమంత్రి సైతం ఇక్కడికి వచ్చి యోగాలో పాల్గొనడం నిజంగా మనందరం చాలా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఎన్నున్నా కానీ ఈరోజు ఇక్కడికి శ్రీ నరేంద్ర మోదీ గారిని మనం ఇక్కడికి పిలిపించుకుంటున్నామంటే ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా సస్యశ్యామలంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందికర వాతావరణంలో నలిగిన ఈ రాష్ట్రం ఈరోజు ఏ విధంగా ముందరకు వెళ్తుందో అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం పాల్గొంటున్నారు. అదేవిధంగా ఓ పక్క ఆరోగ్యంగా మనం ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు ప్రజలందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో ముందరకు వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇటువంటి చికెన్ వ్యర్థాలని చేపల రైతులు ఒక్క రవ్వ మీరు మీ అధిక లాభం కోసం ఎగబడి కొంచెం ఈ చికెన్ వేస్ట్ తీసుకున్నంత మాత్రాన ఓ పక్క మీ సాగు చేసుకునే మీ గుంటలు వేస్ట్ అవడమే కాకుండా
చుట్టుపక్కల పర్యావరణాలు వేస్ట్ అయ్యి చెట్లు కానీ పక్కన పొలాలు కానీ పక్కన ప్రాంతాలు కానీ కలుషిత వాతావరణంలోకి తయారవుతున్నాయి. అదేవిధంగా మరొక మాట కూడా చెప్పారు, ఈ బళ్ళు ఏవైతే చెన్నై నుంచి వస్తున్నాయో అవన్నీ వాయు వేగంతో ఎంతో ముందరికి తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలను కూడా హరించే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి చేప రైతు సాగులో వినియోగదారులందరికీ ఒకటే ఒక మనవి చేస్తున్నాం, దయచేసి ఇంకా ఎప్పుడు చికెన్ వేస్ట్ను వాడొద్దు. ₹1 తక్కువ వచ్చినా మనం ఖచ్చితంగా మనం మేతనే వాడి బాగుగా మనం చేపల్ని సేకరించి ప్రజల ఆరోగ్యానికి మీరు అందరూ ముందరికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా అధికారులు కూడా మరొక్కసారి విన్నవించుకుంటున్నది ఏంటంటే, ఇటువంటి రైతులు ఎవరైనా చికెన్ వేస్ట్ వాడి కనుక ఉంటే దయచేసి వారు గుంటలు సాగు చేసుకునే దానికి వీలు లేకుండా దయచేసి వాళ్ళని ఏదైనా పరీక్ష చేసేలాగా చేయండి అని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా దీని గురించి కూడా మా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా అందరం ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా నగరాధ్యక్షులుగా నేను కానీ అందరం కలిసి వెళ్ళి కూడా ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించి ఈ చికెన్ వ్యర్థాలు అనేది మన రాష్ట్రంలోకి రానియకుండా తీసుకొని వచ్చి మన పర్యావరణాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఏదైతే నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మత్స్యశాఖ విభాగానికి, పొల్యూషన్ బోర్డు వీళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి ఒక్క విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ పోస్టర్లో ఉండేది చికెన్ వ్యర్థాలు. ఇవి చికెన్ వ్యర్థాలు. ఈ చికెన్ వ్యర్థాలని తమిళనాడు, బెంగళూరు నుంచి రాత్రుల్లో టెంపోల్లో, లారీల్లో తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో, మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల చేపల సాగు చేసేటువంటి రైతులు చేపలకి మేతగా వేస్తున్నారు ఈ చికెన్ వ్యర్థాలు. ఇవి వేయడం వల్ల నీళ్ళు పొల్యూషన్, గాలి పొల్యూషన్, పక్కన పంట పండించుకునే రైతులు దిగుబడి రాక ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ఇది ఒక పెద్ద మాఫియా డాన్ అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది గంజాయి కంటే భయంకరమైనటువంటి వ్యాపారం అంట. అయితే ఈ చేపల గుంటలు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి ఒకటే తెలియజేస్తున్నాం, కూటమి నుంచి మీ ఆదాయాల కోసం, మీ లబ్ధి కోసం ఈ యొక్క చికెన్ వ్యర్థాలను తీసుకొచ్చి చేపల గుంటల్లో వేసి కనీసం వారం 10 రోజుల వరకు ఆ నీళ్ళల్లో నాంతా ఆ చెరువులోంచి వదిలినటువంటి నీళ్ళన్నీ కూడా దిగువన భూగర్భ జలాల్లో కలిసి ఆ నీళ్లు తాగి మూగజీవాలు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి, భూగర్భాల్లో చేరి తాగునీరు కలుషితమైపోయేటువంటి పరిస్థితి. ఈరోజు పచ్చని చెట్లు నాటుతున్నాం పొల్యూషన్ నుంచి కాపాడడం కోసం. అదేవిధంగా యోగా చేస్తున్నాం ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి. కానీ ఇటువంటి వ్యర్థాలను తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లాని, ఈ రాష్ట్రాన్ని డంపింగ్ యార్డాగా మారుస్తున్నటువంటి ఆ మాఫియా అందరినీ కూడా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి శాఖలన్నింటికి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ చికెన్ వ్యర్థాలు పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి రావడానికి లేదు. దీనిపైన ఉక్కుపాదం మోపేంత వరకు మేమైతే వెనకడుగు వేసేది లేదు. 6 నెలల క్రితం అర్ధరాత్రి 1 గంటకి కాపు కాసి ఏదైతే చేపల గుంటల పరిసరాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఆ వాసనకి అల్లాడిపోతూ ఉంటే నాకు తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి తీసినటువంటి ఫొటోస్, విజువల్స్ ఇవి. వాళ్ళందరూ కూడా అల్లాడిపోతా, అయ్యా వీటి వల్ల అనారోగ్యాలు పాలైపోతున్నాం, పశువులు నీళ్లు తాగలేకున్నాయి, పంట చూస్తే దిగువనున్నటువంటి రైతులు పంట పండించుకోలేకపోతున్నారని చెప్పి చెప్తే అర్ధరాత్రి కాపు కాస్తే 4 గంటలకి ముతుకూరు పోలీస్ స్టేషన్ వ్యవస్థ వాళ్ళకి ఆ యొక్క వెహికల్ని సరెండర్ చేయడం జరిగింది. దాన్ని సీజ్ చేశారు. ఆ వ్యర్థాలన్నీ కూడా కనీసం 1 కిలోమీటర్ వరకు విపరీతమైన గబ్బుతో అల్లాడిపోతూ ఉంటే మేము ముక్కులు గుట్టలు కట్టుకొని అవి జేసీబీతో గుంటలు ఓడించి పోయించాం. ఈ మధ్య రాత్రి 9 నుంచి 12 దాకా కనీసం 30-40 వెహికల్స్ ఇదే విధంగా వ్యర్థాలు వేసుకొని వస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల
దారిలో పోయే వెహికల్స్ కూడా గబ్బుతో అల్లాడిపోతూ ఉన్నారు. తడ నుంచి వెంకటాచలం టోల్గేట్ వరకు కూడా పోలీసు వ్యవస్థ వారిని చేతులు జోడించి నమస్కరించి అడుగుతూ ఉన్నాం. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయంలో మీరు శ్రద్ధ తీసుకొని మన రాష్ట్రంలోకి పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఈ వ్యర్థాలన్నింటినీ కూడా ఆపుచేయండి, చర్యలు తీసుకోండి, ఉక్కుపాదం మోపండి. అలా చేయలేని పక్షంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రతి నియోజకవర్గం నుంచి 20 మంది లెక్కన మేమే వెళ్ళి తడ నుంచి వెంకటాచలం టోల్గేట్ వరకు కూడా మేమే నిలబడి వెహికల్స్ని ఆపుతాం. మా ప్రాణాలు పోయినా పర్వాలే. ఆ వెహికల్స్ రావడం కూడా అమిత వేగంతో వస్తున్నాయి. ఎవరన్నా కనీసం ఆపాలన్నా కానీ ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి, అంత వేగంతో వస్తా వాళ్ళు ఎక్కడా కూడా ఆపే పరిస్థితి లేదు. అంటే దీని వెనక ఎంత పెద్దవారు ఉన్నా, ఏ ముఠా ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపద్ది. ఎందుకంటే పర్యావరణ శాఖలో మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడడంలో ఆయన యొక్క చరిత్ర సృష్టించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, ప్లాస్టిక్ని నివారించే కార్యక్రమం కావచ్చు, అనేక కార్యక్రమాలని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా చేస్తూ ఉంటే, ఇంకొక వైపు చూస్తే ఇటువంటి మాఫియాలు గత 5 ఏళ్ల పాటు వీళ్ళు విచ్చలవిడితనంతో చుట్టుపక్కల నెల్లూరు జిల్లాకి చేపల గుంటల్లో వరస్ట్గా చేసి పంట పండించుకునే దానికి కూడా వీలు లేకుండా భూగర్భ జలాలను నాశనం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు నెల్లూరు జిల్లా చూస్తే ఇటువైపు పవర్ ప్లాంట్ల నుంచి వచ్చేటువంటి పొగ, బూడిద, ఆయిల్ కంపెనీల నుంచి వచ్చేటువంటి వాసన, దుర్వాసన, వీటన్నిటితో నెల్లూరు జిల్లా కాలుష్యంతో కోరల్లో చిక్కుపోయేటువంటి పరిస్థితి. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీడియా మిత్రులతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే మీడియా మిత్రులతో సహాని, ఈరోజు చేపలు అనేటివి గతంలో తింటే కళ్ళకు మంచిది, ఆరోగ్యానికి మంచిది అని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఆ గుంటల్లో పెరిగినటువంటి చేపలు తింటే అనారోగ్యాలు పాలై ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైతే మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా ఈ యొక్క చికెన్ వ్యర్థాలను మన రాష్ట్రంలోకి రానియకుండా మనం కాపాడుకోవాలా, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, మన నెల్లూరు జిల్లాని కాపాడుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద అధికారులు కూడా నెల్లూరు జిల్లాకు వస్తే ప్రశాంతమైన వాతావరణం, ఆరోగ్యంగా ఉండొచ్చు, గొడవలు ఉండవు, మనం ఎవరికి కూడా భయపడబడలేదు, ప్రశాంతమైన వాతావరణంలో బతకవచ్చు అనేటువంటి ఆలోచనతో ఎంతోమంది నెల్లూరు జిల్లాని ఎంచుకుంటారు. అటువంటి నెల్లూరు జిల్లాలోనే ఈ విధంగా భూగర్భ జలాలు కలుషితమైపోయి, గాలి కలుషితమైపోయి అల్లాడిపోతూ ఉంటే రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లా పరిస్థితి ఎలా ఉంటుందో మనం అందరం కూడా ఒక క్షణం ఆలోచించి ఈ చికెన్ వ్యర్థాల మీద ఉక్కుపాదం మోపేంత వరకు కూడా మనం వెనకడుగు వేసేదిలా. అదేవిధంగా దీనికి కట్టడి చేయాలంటే పోలీసు వ్యవస్థ సహకారం ఉండాలి, పొల్యూషన్ బోర్డు ఉండాలి, మత్స్య శాఖ ఉండాలి. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా మనసు పెడితే పూర్తి స్థాయిలో దీన్ని నివారించవచ్చు. అదేవిధంగా ఏదైతే చేపల గుంటలు చేస్తున్నటువంటి రైతులందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా గౌరవంగా ఏ వ్యాపారమైనా చేసుకొని మంచి బతకొచ్చు, కానీ ప్రజల ప్రాణాలు తీసేసినటువంటి వ్యాపారాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టబాకండి అనేటువంటి విధంగా వాళ్ళకి చెప్పి వాళ్ళలో ఒక చైతన్యం తీసుకువచ్చి మళ్ళీ రెండోసారి ఈ రోజు నుంచే మళ్ళీ రెండో వెహికల్ కూడా నెల్లూరు జిల్లాలోకి రాకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం గౌరవంగా. అలా జరగని పక్షంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఈ వ్యర్థాలన్నింటినీ కూడా రానియకుండా పూర్తి స్థాయిలో ఉక్కుపాతం మోపేంత వరకు కూడా చర్యలు చేపట్టేదానికి మేమంతా కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం అతి ముఖ్యంగా చికెన్ వేస్ట్ వ్యవస్థ ఎక్కువైపోతుంది, ఇది తారాస్థాయికి చేరింది. కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి ఇలాంటివి ప్రజలు శ్రేయస్సే, ప్రజలు ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పి ప్రతి ఒక్క కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వంలో చక్కగా జరుగుతుంది. ఈ చికెన్ వ్యవస్థ, వేస్ట్ వ్యవస్థని గత ప్రభుత్వం బాగా ఎంకరేజ్ చేసి అది బాగా పాతుకుపోయింది. ఎమ్మెల్యేలు గారు కానీ అధికారులు కానీ
అది అరికట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాళ్ళని అధిగమించి కూడా రాత్రుళ్ళు తెలియకుండా ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా అధికారులు, పోలీసు వ్యవస్థ, మత్స్యకారుల వ్యవస్థ అందరూ కూడా మీడియా వారు కానీ వీళ్ళందరూ కూడా నిఘా పెట్టి దీన్ని ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాం మా కూటమి ప్రభుత్వం తరపున, మా జనసేన పార్టీ తరపున. ఎందుకంటే దీనివల్ల ప్రజల ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఎవరూ గమనించట్లేదు. దీనివల్ల తినిన దానివల్ల లేనిపోని అనారోగ్యము వస్తున్నాయి. ఇది ఎంత అరికడదామనుకున్నా కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇదిగా దాన్ని అర్ధరాత్రుల్లో కానీ అపరాత్రుల్లో కానీ వస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కావచ్చు, అధికారులు ఉక్కుపాదం మోపాలని చెప్పి దాని వంతు మా సహకారం సహాయకం మేము ఉంటాము. మేము అండదండలుగా ఉంటూ హెల్ప్ చేస్తూ దాన్ని అర్ధరాత్రులైనా మేము నిఘా వేసి దీని మీద గట్టిగా దీన్ని అరికట్టాలనే దానికి మా వంతు సహాయం కూడా మేము చేస్తామని చెప్పి మా పార్టీ తరపున, మా కూటమి ప్రభుత్వం తరపున చెప్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా ప్రజలే సైనికుల్లాగా గమనించి దీనికి సంబంధించి ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా చిన్న ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ ఆరోగ్యం కోసమే మా పోరాటం. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా మీ ఆరోగ్యం కోసం, మీ శ్రేయస్సు కోసం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి, అధికారులకి తెలిసి తెలియకుండా జరుగుతుంది. కాబట్టి ప్రజలే సైనికులుగా మారి మాకెట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి, మా వంతు మేము చేసి దీన్ని అరికొడతామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఈ తెలియజేయడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీటు. కాబట్టి పత్రికా ముఖంగా కూడా అందరికీ తెలియజేస్తున్నాం. మీరు కూడా దీని మీద నిఘా వేసి అందరికీ తెలియజేసే విధంగా మీరు కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాను.